హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్, గ్రూప్ 2 విజేత. అయితే ఈరోజు నా అనుభవపూర్వకంగా నేను ఫీల్డ్లో ఉన్నాను కనుక చెప్తున్నాను. ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. దానిలో భాగంగా మీరు ఆప్షన్ పెట్టేటప్పుడు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి, అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా ఎలిజిబుల్ అయి ఉన్నారు, డిటిఎంసి. ఏది పెట్టుకుంటే బెస్ట్ అవన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఆ ఫంక్షనింగ్స్ అన్నీ కూడా మీకు మీ యాటిట్యూడ్కి సరిపోతుందా లేదా. అలాగే ఏఎస్ఓ అనే పోస్ట్ ఉంటుంది, పేరుకి నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉంటుంది, ఎగ్జిక్యూటివ్లో ఉండదు. ఎగ్జిక్యూటివ్ వేరు, నాన్ ఎగ్జిక్యూటివ్ వేరు. అయినా ఎగ్జిక్యూటివ్లో కొన్ని పోస్టుల కంటే అది బెస్టా, మీరు పెట్టుకోవచ్చా వాటికంటే ముందు అనే దాన్ని చూద్దాం. ఇది చెప్పా డిటిఎంసి ఏది బెస్ట్, అలాగే ఏఎస్ఓ. సార్ నేను ఒక విషయం చెప్తాను. డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ 1లో టాప్ క్యాడర్ ఆర్డీఓ, దీన్ని మనం డిప్యూటీ కలెక్టర్ అంటాం. ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్లో చాలా ఉంటాయి, కానీ అన్నింటికంటే ఆ గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయిన వారికి ఆర్డీఓ ఇస్తారు. ఎంఆర్ఓ నుంచి ప్రమోషన్ వెళ్ళే వారికి డిప్యూటీ కలెక్టర్ ఇస్తారు, అంటే డిప్యూటీ కలెక్టర్. అందులోనే డిప్యూటీ కలెక్టర్కి ఆర్డీఓ అనే పోస్ట్ కూడా ఆర్డీఓ అని కూడా అంటారనమాట. మరి ఈ పోస్ట్కి గ్రూప్ 1లో టాప్ ర్యాంక్ వస్తుంది అంటే డిటి తర్వాత ప్రమోషన్ ఎంఆర్ఓ ప్రమోషన్ ఆర్డీఓ. సో ఈ యొక్క ఛానల్లో ఇది వస్తుంది. అంటే నువ్వు ఈ ఆర్డీఓ తర్వాత నీకు ఛాన్స్ ఉంటే డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్, ఇవి కూడా నీకు నీ ఏజ్, క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి ఇవి కూడా వెళ్ళవచ్చును. ఇలాంటి పరిస్థితి చూడండి సార్, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో నెంబర్ 1కి వెళ్ళవచ్చు. రెండోది డిటిఎంసి, 2 గెజిటెడ్ క్యాడర్లే. కానీ డిటి తర్వాత ఎంఆర్ఓ, మండల మెజిస్ట్రేట్. సార్ మెజిస్ట్రేట్ పవర్స్ కొందరికే ఉంటాయి సార్, జడ్జిలకు ఇచ్చే పవర్ మండల మెజిస్ట్రేట్. సరే అంతే, ఎంఆర్ఓ అంటే ఎంత పవర్ ఉంటుంది, రెవెన్యూ సంబంధించిన యంత్రాంగం వల్ల తన కంట్రోల్లో ఉంటుంది. అందుకే ఇది మంచి పోస్టు కంపారిజన్ ఎంసీ. మరి ఎంసీలో ప్రమోషన్ ఛానల్ డిటి కంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఉంటుందండి. డిటి నుంచి ఎంఆర్ఓ అవడానికి 5 నుంచి 6 సంవత్సరాలు పడితే ఎంసీకి 4 నుంచి 5 సంవత్సరాల్లో పడుతుంది. అయితే ఎంసీ ఏమవుతాడు, గ్రేడ్లు ఉంటాయి. గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా నువ్వు సెలెక్ట్ అవుతావు, గ్రేడ్ 2కి వెళ్తావు, గ్రేడ్ 1కి వెళ్తావు, స్పెషల్ గ్రేడు, సెలక్షన్ గ్రేడు. ఇలా ఎంసీ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్గానే ఉంటారు, కాకపోతే ప్రమోషన్ ఛానల్లో ముందుకు వెళ్తావు. అయితే ఇక్కడ మెజిస్ట్రేట్ పవర్స్ ఉండవండి. నెక్స్ట్ ఇంకో ఒక మున్సిపాలిటీ పరిధికే ఉంటావు. ఇది మండలం. ఒక మండలంలో చూడండి, సపోజ్ నెల్లిమర్ల అనే మండలం ఉందండి, దానికి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఆ సిటీకే ఉంటాడు. మరి మండల ఎంఆర్ఓ మండలం మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది. సో విస్తరణ కూడా డిటిఏ చాలా ఎక్కువ ఉంటుంది. మంచి పోస్టు, డిటి ద బెస్ట్ అండి. కానీ ఒకటి, రాజకీయ నాయకులు స్ట్రెస్, ఈ ఒత్తిడులు తట్టుకోగలగాలి. అయితే డిటి కంటే ఎంసీ ఇంకా ఒత్తిడి ఎక్కువ. ఎందుకు సార్ ఇది సిటీలో ఉంటుంది. మరి ప్రతిపక్షము అధికార పక్షం రెండూ మనం కంపేర్ చేస్తే, అధికార పక్షానికి చేస్తే ప్రతిపక్షం కూడా పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు పట్టణాల్లో. నా బెస్ట్ ఫ్రెండ్ సార్ రమేష్ 2011లో ఎంసీ సెలెక్ట్ అయ్యి 2016లో గ్రూప్ 1 ప్రమోషన్ వచ్చేసింది. అయినా 2018లో దీని ప్రత్యక్ష అనుభవం చెప్తున్నాను, ఇది వదిలేసి డిటీకి వచ్చాడు. ఇంకొక అతను స్టేట్ టాప్ ర్యాంక్లో ఉండి కూడా ఏసీటీవీ కోసం రాశారు. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి, మీ ఇష్టం. మీరు పెట్టుకుంటే ఎంసీ లేదా డిటి ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఏఎస్ఓ ఎగ్జిక్యూటివ్లో సార్ ఏడిఓ ఎగ్జిక్యూటివ్ అనండి, గెజిటెడ్ కాదు ఎగ్జిక్యూటివ్. చేనేత శాఖలో ఏముందండి, నువ్వు ఏడిఓ డిఓ అవుతావు, డిఓ కాకపోతే ఏవో అవ్వు. చేనేత శాఖ చార్మింగ్ ఉండదు. మరి ఏఎస్ఓ సీఎం ఉండే ఆఫీసు, సచివాలయము, ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇంకో విషయం, ఏఎస్ఓ తర్వాత సెక్షన్ ఆఫీసర్ అయిన తరువాత నీకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత నువ్వు ఎంఆర్ఓగా రావచ్చు, ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు ఏఎస్ఓ నుంచి. ఓకే, ఆర్డీఓగా కూడా రావచ్చు, నీ యొక్క దీని ప్రకారం సిటీఓగా రావచ్చు. ఎంతోమంది సిటీఓలు వచ్చారు మా డిపార్ట్మెంట్లో. ఇలా ప్రతి గ్రూప్ 1 క్యాడర్లో కూడా నువ్వు ఎస్ఓ నుంచి వెళ్తావు, మళ్ళా నీకు ఇష్టం లేకపోతే ఎస్ఓ కింద వెళ్ళిపోవచ్చును. సో సెక్షన్ ఆఫీసర్, దాని తర్వాత అడిషనల్ సెక్రటరీ ఈ పదవిలో వెళ్తావు, ద బెస్ట్. కాకపోతే సచివాలయంలో ఇదే లీస్ట్ పోస్టు, విజయవాడ ఎక్కడైతే హెడ్ ఆఫీస్ అక్కడికే ఉండాలని తప్ప ద బెస్ట్ పోస్టు ఏడీఓ కంటే. మరి ఈఓపిఆర్డి సార్, ఎంపీడీఓకే ప్రమోషన్ లేదు, ఈఓపిఆర్డి ప్రమోషన్ ఎంపీడీఓకి ఎప్పుడు వస్తుందో ప్రమోషను ఒక్కసారి చూసుకోండి. సో దీని మీద కూడా ఇది బెస్ట్ అని నేను చెప్తాను. కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడో పోయింది. కోఆపరేటివ్ సెక్టార్, చేనేత శాఖలాగే సహకార శాఖ కూడా అంతే, చార్మింగ్ లేదు. అందువలన దానికంటే బెస్ట్ ఈఓ పంచాయతీ. ఏముంది సార్, పంచాయతీ ఈఓ కంటే ఏఎస్ఓ 100 రెట్లు బెస్ట్. సో ఇలా ఈ కంపారిజన్ వీటితో పోలిస్తే ఏఎస్ఓ పెట్టుకోండి ముందు, ద బెస్ట్. నా అనుభవపూర్వకం చెప్తున్నాను, చాలామంది బాధపడతారు ఇలా పెట్టుకోకపోతే. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత మంచిదంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరెవరు నేను అనుభవంలో ఉన్నాను, చాలామందిని చూశాను కనుక ఇస్తాను. మరిన్ని వీడియోల్లో నేను ఇటువంటి ప్రతిదాన్ని కంపేర్ చేసి పెడతాను, జాగ్రత్తగా వినియోగించుకోండి.
మన స్టూడెంట్ 2018 గ్రూప్ 2కి వచ్చిన స్టూడెంట్, మరి మన స్టూడెంట్ ఏఎస్ఓలు సెక్రటరియట్లో 8 మంది ఏఎస్ఓలు మన స్టూడెంట్లు ఉన్నారు. మరి ఇక్కడ అందుబాటులో ఉండే ఒక స్టూడెంట్తో ఏఎస్ఓ మొత్తం చేయిస్తాను. ఓకే సార్. 2018లో అయితే జయలలిత అనే నా బెస్ట్ స్టూడెంట్, సౌజన్ అనే నా బెస్ట్ స్టూడెంట్ ఇద్దరు కూడా ప్రజెంట్ ఇక్కడ మన దగ్గరలో ఉన్నారు. వాళ్ళ చేత వీలైతే డిజిటల్ బోర్డు మీద చేయిస్తాను, లేదా స్టీమ్ యాడ్ ద్వారా చేయిస్తాను ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా బాగా చదవండి. సమయం మరి లేదు. మరి ఈ ఉన్న జూలై 28 అనే దాన్ని పెట్టుకోండి. పెరుగుతుందా లేదా పక్కన పెడదాం. చూడండి సార్, సమయం పెరిగినా పుస్తకాలు అవన్నీ అందరికీ సంబంధించినవి, చదవడం నీకు సంబంధించింది. బాగా చదువు. ఈ సంవత్సరం నీకు ఉద్యోగం ఖచ్చితంగా కొట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.